Hi, this is Praveen the RK Social Media. సంగీయ మండలం పల్లారగూడ విలేజ్లో ఉన్నామండి మనం. ఆడ సర్పంచ్ గారితో మాట్లాడదాం. మీ పేరండి? మా పేరు కంకెలో కుమార్ సాయి గౌడ్. నేను పల్లారగూడ సర్పంచ్, సంగీయ మండలం, వరంగల్ రూరల్ జిల్లా. గ్రామ జనాభా ఎంత అండి? గ్రామ జనం వచ్చేసి 2200 చిల్లర, ఓటర్స్ వచ్చేసి 1499. 1499. ఎస్. అంటే మీరు సర్పంచ్గా ఈ పీరియడ్లోనే చేశారా? ఇదివరకు కూడా చేశారా మీ ఊరికి? గతంలో మా మిస్సెస్ ఎంపీటీసీగా ఉండే. ఇది మొన్న పోయిన ఎన్నికలు కాకుండా గత ఎన్నికల్లో. దాని తర్వాత రెండో టర్మ్లో నాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం వచ్చి ఇప్పుడు నేను సర్పంచ్గా ఎన్నికైనా. ఓకే అండి. అంటే ఇప్పుడు మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయండి? మా ఊరి సమస్యలు అంటే వాస్తవంగా మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే అభివృద్ధి విషయంలో అయితే కొంచెం రోడ్ల విషయంలో లేవు, కానీ నిరుద్యోగ సమస్య ఒకటి, ప్లస్ రైతు విషయాలకు వచ్చే వరకు వాటరు ఇవ్వాలి అదొకటి ఉంది. తర్వాత టెంపుల్ల విషయం ఒకటి ఉంది. తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ అయితేమి అరవై కమ్యూనిటీ హాల్ కాకుండా నిరుద్యోగ సమస్య కూడా విలేజ్లో అది బాగా ఉంది. అంటే ప్రతి విలేజ్లో అయితే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా కాబట్టి ప్రతి విలేజ్లో వాటర్ సమస్య ఉంది. వాటర్ సమస్యలో మిషన్ భగీరథ కార్యక్రమంలో మా ఊరికైతే కేసీఆర్ గారు అందరూ గతంలో అందరూ ఏమన్నారు, కోట్ల రూపాయలు వరకు వేస్ట్గా చేస్తాడు, ఇది ఏం పని చేస్తాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు అయితే ఇలా మిషన్ భగీరథ లేకుంటే మా గ్రామానికి మేము విలేజ్కి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉండే పరిస్థితి అయితే కనపడ్డది. అది చాలా ఉపయోగంగా. మిషన్ భగీరథ వల్ల మీ ఊరు కొంచెం నీళ్ళ సమస్యల నుండి కొంచెం కాదు 100% మా ముఖ్యమంత్రి గారి ఆశయం ఇది చాలా బాగుందనేది నెరవేర్చినట్టే కనబడుతుంది. మిషన్ భగీరథ మీ ఊరికి చాలా మేలు చేసింది. మేలు చేసినట్టు. సైడ్ డ్రైనేజ్ ఉన్నాయండి మీ ఊర్లో? సైడ్ డ్రైన్ ఒకటి ఉంది, అసలు సైడ్ డ్రైన్ కంప్లీట్, అసలు సైడ్ డ్రైన్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ కొంచెం మా ఊరి దొరే 24 గంటలు ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారు మెచ్చినటువంటి నాయకుడు దేవులపల్లి ప్రభాకర్ రావు గారు. మా యొక్క గ్రామ నివాసి. మా ఊరి గురించి కాకపోతే ఏంటంటే మా ఊరి సమస్యలు ఇంకా మా నాయకుని దృష్టికి తీసుకపోలే. ఎందుకంటే అంతకుముందు గతంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ పరిపాలన అంతా ఇక్కడ వాళ్ళు కంప్లీట్ వాళ్ళకు ఉన్నటువంటి నివాస స్థలాలు అయితేనేమి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు నిరుపేదలకు జీవనోత్యంగా ఇచ్చిపోయి వాళ్ళు పట్టణాలలో నివసిస్తున్నారు. కాబట్టి మేమే ఒకసారి మొన్న మా ఈ టెంపుల్లో సుతా ఒక గురువు గారి యొక్క దయతోటే మా సంఘానికి, అంటే మేమనే కాదు మా గౌడ సంఘానికి కనీసం ఒక 5-10 లక్షల సహాయం చేసి ఈరోజు ఈ టెంపుల్ నిలబడ్డాయంటే ఆయన పుణ్యాన్ని. ఆయన మీ ఊరి కోసం అంటే గుడి కోసం చాలా గుడి కోసమే కాదు, మా ఊరి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఆయన దృష్టి ఇంకా మేము తీసుకుపోవాలనే టైం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఓకే అండి. ఇంకో విషయం, ఇప్పుడు మీ ఊర్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 వర్గాలు ఉన్నాయి. ఎస్. ఇప్పుడు మీరు సమస్య ఉందని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీ దగ్గరికి వస్తే సమస్య తీర్చారా మీరు? మాకు పార్టీలకు అతీతంగా పనిచేస్తాం తప్ప మాకు పార్టీలతో సంబంధం లేదు. ఎందుకంటే మా నాయకుడు చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు సుధా ఏమంటున్నట్టే పార్టీ ఎన్నికలప్పుడే, తర్వాత మన పార్టీల అతీతంగా ఏ పార్టీ అయినా, ఒక కాంగ్రెస్ అనేది కాదు, లాస్ట్ కమ్యూనిస్ట్ రాని నక్సలైట్ రాని వాళ్ళ సేవకు మేము పనిచేయడానికి సిద్ధం. ముందు పార్లమెంట్ ఎన్నికలు కానీ సమయం కూడా చాలా దగ్గర పడింది. గత ఎన్నికలలో సుధా మా ఎమ్మెల్యే గారికి, అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో సుధా మండలంలో అన్ని గ్రామాలు అయితే ఎట్లయితే మెజారిటీ అంతకంటే అత్యధికంగానే మా గ్రామం నుండి కాంగ్రెస్ అభ్యర్థి కంటే అత్యధికంగా మా టీఆర్ఎస్ అభ్యర్థి మా ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి సుధా మా పార్టీ ఆదేశానుసారం మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. అంతకంటే ఎక్కువ ఈసారి మా ఎంపీ ఎలక్షన్లో సుధా మా గ్రామ ప్రజల నుంచి 70% మా మినిస్టర్ గారు ఇప్పుడు, ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పినట్టుగా 70% మా ఊరిని ఇస్తామని అనుకుంటాం. మా గ్రామాన్ని సుధా దత్తత తీసుకునే విధంగా అది మా పంచాయతీరాజ్ మినిస్టర్ చేతిలో పెడతామేమో అని అనుకుంటున్నాం. అంటే మీ ఊరి నుంచి అధిక మెజార్టీ ఇచ్చి మంత్రి దయాకర్ రావుని గెలిపిస్తామంటారు? దయాకర్ గారిని మా ఊరి నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించేందుకు 100% అవకాశాలు ఉన్నాయి. ఓకే. కోటేశం గౌడ్, నేను పల్లారగూడ మాజీ ఉప సర్పంచ్. మా గ్రామం కాడికి వచ్చారు సరే సర్పంచ్ గారిని ఒకటి అడిగింది, మేము పక్కకున్నాం. మా దగ్గర కొంత ఇండ్ల ప్రాబ్లం బాగున్నది. అవసరాలకి ఏంటంటే కొంత ఇండ్ల జాగా లేని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇంటి జాగా ఉండి కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితులలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈసారి ఎట్లాగో మా సర్పంచ్ గారిని మేము కోరుకునేది ఏంటంటే, సరే ప్రభాకర్ రావు ద్వారా అయితేనేమి, మినిస్టర్ అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి
ఎవరైతే కానీ ఫస్ట్ టైం మాకు ఒకసారి ఈ పేదోళ్ళందరికీ మా ఊళ్ళో ఒక ఇండ్లు అయినట్టయితే మాత్రం మా దగ్గర కొద్దిగా అభివృద్ధులు ఎక్కువ పడుతుంది. ఎందుకంటే బీసీలలో కానీ ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ ఒక 40% మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఒక 60% మంది మామూలుగా 2 రూములు కట్టుకొని ఉన్నారు. మాకు కావాల్సింది అయితే ఫస్ట్ మొదటిసారిగా ఇల్లు కావాలి. వాటర్ కాడికి వచ్చారు. వాటర్ అంటే మాకు మొదటి నుంచి కూడా 2-3 బాయిలు ఉండేది. ఇప్పుడు బాయిలు అడగంటిపోయినాయి కనుక మిషన్ భగీరథ వాటర్ తోటే మేము వాటర్ మాత్రం తాగుతున్నాం. ఆర్కే సోషల్ మీడియా వారు మా గ్రామాన్ని ఉగాదికి ముందు రోజే మా గ్రామంలో సందర్శించడం, మా గ్రామ అభివృద్ధి గురించి వారి యొక్క సలహాల ప్రకారంగా మమ్మల్ని అడగడం, మరియు మా గ్రామ ప్రజల సమస్యలు అడగడం, వారికి ఆర్కే మీడియాకు మా గ్రామ ప్రజల నుండి ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలతో తెలుపుతూ, మరియు రెండో అడ్వాన్స్ శ్రీరామనవమి శుభాకాంక్షలు సుతా ఆ మీడియా వాళ్ళకు తెలుపుతూ, మా గ్రామ ప్రజలకు సుతా ఈ సందర్భంగా తెలుపుతూ, మా యొక్క గ్రామ సమస్యలలో ఈరోజు కార్యక్రమంలో భాగంగా కాకుండా వారి వీలున్నంత సమయంలో ఎప్పుడైనా మా ఊరి గ్రామ సమస్యలకు విషయంలో కనుక మా ఊరు ప్రజల నుండే కాకుండా మీ గ్రామ సర్పంచ్గా మమ్మల్ని ఏ విధంగా అడిగినా దానికి సంజాయిషి ఇవ్వడానికి, మరియు మా ముఖ్యమంత్రి గారికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ మరియు మా పంచాయతీరాజ్ మినిస్టర్ దయాకర్ రావుకి అడ్వాన్స్గా శుభాకాంక్షలు, మా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, మా గ్రామ గౌడ సంఘం తరపు నుండి కానీ మా గ్రామ ప్రజల నుండి కానీ మరియు మా యొక్క జిల్లా నాయకులకు అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్కే మీడియా తరఫున శుభాభినందనలు తెలుపుతూ